గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతిలోని 7వ పాఠం చెల్లిమి గురించి తెలుసుకుందాం. ఇది రాసిన వారు పొన్నికంటి తెలగన. అయితే ఈ పాఠంలో మొదట చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. పాలకులు, పండితులు, శిష్టులు నిత్య జీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత తెలుగు కావ్య భాషలో 3 వంతులు సంస్కృత పదాల ఆధిక్యత కనిపిస్తుంది. శ్రీనాథుని కాలం నాటికి సుదీర్ఘ సంస్కృత సమాసాలే పద్యాలన్నింటిలో నిండిపోయాయి. తెలుగు మాటలు కనిపించకుండా పోయే స్థితి ఏర్పడ్డది. సంస్కృతాన్ని ఉపయోగించి ఎంత గొప్పగా పద్యరచన చేసినా కవులు తమ కావ్యాల్లో ఒక్కటైనా అచ్చ తెలుగు పద్యాన్ని రాసేవాళ్ళు. ఆ ఒక్క పద్యానికే లోకులు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు. ఒక కావ్యాన్ని అంతా అచ్చంగా తెలుగు పదాలతో రచించిన కవి పొన్నికంటి తెలగన. ఇందులోని ప్రశ్నలు చూద్దాం, వాటికి సమాధానాలు చెప్పుకుందాం. 1వ ప్రశ్న, సంస్కృత పదాలు కావ్య భాషలో ఎక్కువగా ఎందుకు ఉండేవి? అంతకుముందు పండితులు, గొప్పవాళ్ళు, రాజులు మొదలైన వాళ్ళందరూ సంస్కృతంలోనే మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఎక్కువగా సంస్కృతం కావ్య భాషలో, తెలుగు కావ్యాలలో అయినా సరే సంస్కృత పదాలే ఎక్కువగా కనిపించేవి. తెలుగు పద్యాన్ని ప్రజలు ఎందుకు మెచ్చుకునేవాళ్ళు? శ్రీనాథుని కాలం నాటికి కావ్యాలలో ఎక్కువగా సంస్కృత భాష ఉంది అనుకున్నాము. అయితే ఆనాటి కవులు కూడా ఒక్క పద్యమైనా అచ్చ తెలుగు పద్యం రాసేవాళ్ళట. అది చూసి ప్రజలకు, అంటే చదివే వాళ్లకు ఏది అర్థమవుతుందో అదే నచ్చుతుంది కదా, ఆ విధంగా ఆ తెలుగు పద్యాన్ని ఇష్టపడేవాళ్ళు. పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండటం వలన లాభమా, నష్టమా, ఎందుకు? పద్యాల్లో పెద్ద పెద్ద సుదీర్ఘమైన సమాసాలు, సమాస పదాలు ఉన్నాయనుకోండి, అవి తొందరగా పలకడము రాదు, అర్థం కూడా కాదు. కాబట్టి సామాన్య ప్రజలు వాటిని ఇష్టపడరు. కాబట్టి సుదీర్ఘమైన సమాస పదాలు కాకుండా తేలికగా అర్థమయ్యే పదాలను, కొంచెం సరళమైన పదాలను ఉపయోగిస్తే మనకి తొందరగా అర్థమవుతుంది. అచ్చ తెలుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి ఎవరని మీరు అనుకుంటున్నారు? అచ్చ తెలుగు పదాలతో ఎక్కువగా కుదిరినంత వరకు తెలుగు వాడిన కవి, మొట్టమొదటి కావ్యాన్ని రాసిన కవి పొన్నికంటి తెలగన. పాఠం నేపథ్యం. ప్రతిష్టానపురానికి రాజు యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకున్నాడు. జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న యయాతి దప్పిక కొని ఒక నూతి దగ్గరికి పోయాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించుమని ఏడుస్తుంటే అతను కాపాడుతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం. ప్రతిష్టానపురం రాజు అడవికి వేటకు వెళ్ళాడు. ఆనాటి రాజకుమారులకు వినోదం అంటే వేటనే ఉండేది. అయితే ఆయన దారి తప్పి జాబాలి ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. జాబాలి అనే ఋషి ఈ యయాతికి రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్తాడు. అంటే చిన్న కథలాగా చెప్పి అడవిలో ఎక్కువగా తిరగొద్దు, దారి తప్పే అవకాశం ఉంది అని చెప్పి పంపిస్తాడు. యయాతి ప్రతిష్టానపురానికి తిరుగు దారిలో వెళ్తూ ఉంటే దాహమయ్యి అక్కడ ఒక నుయ్యి అంటే బావి కనిపిస్తే అక్కడికి వెళ్తే ఒక స్త్రీ ఆ బావి లోపల ఉంది, తనను రక్షించమని అడిగితే ఆమెను రక్షించాడు యయాతి. అయితే ఆమె చెలికత్తె యయాతితో చెప్పిన విషయాలే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పాఠం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా కేవలం అచ్చ తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చ తెలుగు పదాలు అనగా దేశ్య పదాలు మరియు వికృతి పదాలు కలిసిన భాష. యయాతి చరిత్ర తెలుగులో మొదటి అచ్చ తెలుగు కావ్యం. యయాతి చరిత్ర అనే ఈ అచ్చ తెలుగు కావ్యాన్ని పొన్నికంటి తెలగన రచించాడు. ఈ పాఠం యయాతి చరిత్ర కావ్యంలోని తృతీయ ఆశ్వాసంలోనిది. ఇది మనం చెప్పుకున్నాము. యయాతి చరిత్ర మొట్టమొదటి తెలుగు అచ్చ తెలుగు కావ్యం రాసిన వారు పొన్నికంటి తెలగన. వేరే భాషా పదాల జోలికి వెళ్లకుండా అచ్చ తెలుగు పదాలతో రాసిన మొదటి కావ్యం ఇది. యయాతి చరిత్రలోని 3వ భాగంలో నుండి తీసుకోబడింది. కవి పరిచయం. అచ్చ తెలుగులో నియమబద్ధమైన కావ్య రచనకు పూనుకున్న పొన్నికంటి తెలగన అచ్చ తెలుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు. గోలకొండ పరిసరాలలో పొట్ల చెరువు అంటే నేటి పటాన్ చెరువు ఆయన నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాచుడు.
అచ్చతెనుగు కావ్య రచనకు ఆయనే సొంతంగా కొన్ని నియమాలను ఏర్పరచుకున్నాడు. తర్వాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు. యయాతి చరిత్ర కావ్యం అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిదే కాకుండా అత్యుత్తమమైనది. దీన్ని మహమ్మదీయ సర్దార్కు అంకితమియ్యడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. ఈయన కాలం 16వ శతాబ్దం. విద్యార్థులకు సూచనలు: పాఠంలోని ప్రవేశిక ముందు చదవండి. ప్రవేశిక చదివితే పాఠంలోని విషయాన్ని కొంతవరకు ఊహించవచ్చు. పాఠం మొత్తం చదివి అర్థం కాని పదాల కింద గీత గీసి పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానంలో నుండి అర్థాలను వెతికి రాయండి. ప్రవేశిక: సృష్టిలో తీయనిది స్నేహం. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, తోబుట్టువుతో పంచుకోలేనివి కూడా స్నేహితులకు చెప్పుకుంటాం. మన తప్పులను ఎత్తి చూపడం, మంచిని ప్రశంసించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆపదల్లో విడవకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం అనేది మిత్రుడి లక్షణాలు. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతారు. అట్లా మారటానికి కారణాలు ఏంటి అని విశ్లేషించుకునేందుకు ఈ పాఠం చదువుదాం. మనము అన్ని విషయాలు అందరితో పంచుకోలేము. కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పలేము, కొన్ని మన తోడబుట్టిన వాళ్ళతో చెప్పలేము. కానీ స్నేహితులతో, మంచి స్నేహితుడు మనకు ఉండాలే కానీ అతనితో మనం అన్ని విషయాలు పంచుకుంటాం. అయితే ఒక్కొక్కసారి అంత మంచి స్నేహితుల మధ్యలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో ఇద్దరు దూరం అవుతూ ఉంటారు. అయితే ఆ అభిప్రాయ భేదాలు ఎలా ఉంటాయి, వాటిని మనం అభిప్రాయ భేదాలు రాకుండా ఎలా ఉండాలి మొదలైన విషయాలు ఈ పాఠంలో మనము తెలుసుకుందాం. 1వ పద్యం చూడండి. కనుగొని నెమ్మదిన్నెగులు గ్రమ్మగా రక్కసియొజ్జయంచు పేర్కొనదగునట్టి శుక్రునకు గూరిమి కూతురు దేవయాని నా దనరిన ఇన్నెలంతనొక తప్పునకై వృషపర్వు పట్టి నూతను పడద్రోచిపోయెనని దాని తెరంగది విన్నవించినన్. అయితే యయాతి ఆ చెలికత్తను అడిగాడు, జరిగిన విషయం ఏంటి, ఈమె నూతిలో ఎందుకుంది, బావిలో ఎందుకుంది అంటే ఆమె ఆ చెలికత్తే జరిగిన విషయాన్ని చెప్తుంది. కనుగొని చూచి నెమ్మది తన మనస్సులో నెగులు దుఃఖము క్రమగన్ వ్యాపించగా రక్కసి రాక్షసులకు వజ్జ గురువు ఉపాధ్యాయునికి వజ్జ అనేది వికృతి పదం. అంచున్ అని పేర్కొనన్ చెప్పడానికి తగునట్టి తగిన శుక్రునకు శుక్రుడు అనేవానికి కూరిమి కూతురు ప్రియమైన బిడ్డ దేవయాని నాన్ దేవయాని అనే పేరుతో తనరిన ఒప్పిన ఈ ప్లస్ నెలంతన్ ఈ నెలంతన్ అంటే ఈ నెలత ఈ స్త్రీ ఒక తప్పునకై ఒక తప్పు కోసం వృషపర్వు పట్టి వృషపర్వుడు అనే రాక్షస రాజు కూతురైన శర్మిష్ట నూతను నూతిలో పడంద్రోచి పడేటట్లు తోసి పోయన్ వెళ్ళిపోయింది అని దాని తెరంగు ఆమె విషయము అది విన్నవించినన్ ఆ గూర్నిక అనే దేవయాని చెలికత్తె యయాతికి తెలుపుతూ ఉంది. దేవయాని చెలికత్తె అయిన గూర్నిక అనే ఆమె యయాతి మహారాజుతో ఈ విధంగా చెప్తుంది. ఆమె ఇప్పుడు ఈ నూతిలో పడిన ఆమె దేవయాని. ఆమె ఎవరు అంటే శుక్రాచార్యుని కూతురు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. అయితే ఆమెని ఒక తప్పు చేసింది అనే ఉద్దేశంతో శర్మిష్ట అంటే వృషపర్వుడు రాక్షస రాజు అయిన వృషపర్వుని కూతురు శర్మిష్ట ఆమె ఈ దేవయాని నూతిలోకి తోసి వెళ్ళిపోయింది అని చెప్పింది. అతివ వృషపర్వుడనెవ్వడతని యనుంగు కూతు పేరేమి తను పట్టి నూతంద్రోయునంత పని ఏమి చేసే నీ ఎలరుంబోడి యనుడు నవ్వాలు గంటి యయాతి చూసి. అతివ ఓ యువతి, వృషపర్వుడు వృషప అనన్ అనగా ఎవరాయన అతని యొక్క అనుంగు కూతురు గారాభమైన బిడ్డ పేరు ఏమిటి తనున్ పట్టి తనను పట్టుకొని ఆ దేవయానిని పట్టుకొని నూతన్ బావిలో త్రోయు పడదోయవలసినంత అంత తప్పు పని ఈ అలరుబోడి ఈ పువ్వు వంటి శరీరం గల ఈ సుకుమారి దేవయాని ఏమి చేసింది అనుడున్ అని యయాతి గూర్నికతో అనగా అవ్వాలు గంటి ఆ ప్లస్ వాలు కంటి ఆ దీర్ఘములైన కన్నులు గల గూర్నిక యయాతి మహారాజును చూసి ఆ యయాతి మహారాజు గూర్నికతో అంటున్నాడు, ఓ యువతి, వృషపర్వుడంటే ఎవరు, ఆయన కూతురు పేరేమిటి, మరి ఈ చక్కని చాలా నాజూకైన శరీరం కలిగిన ఈ దేవయానిని ఆ వృషపర్వుని కూతురు బావిలో తోసేటంతటి తప్పు ఈమె ఏమి చేసింది అని అడుగుతుంటే ఆ వాలు కన్నులతో గూర్నిక యయాతిని చూస్తూ ఇలా చెప్తుంది. విను వృషపర్వుడనగా ధనరున్ రక్కసుల రేడు తన కనిలోనం వెనగదగు
మార్తునెందుంగని ఎరుంగక జగము లేలు గడలేని సిరిన్. విను వినుము ఓ మహారాజా విను. వృషపర్వుడు అనంగా అంటే రక్కసుల రేడు రాక్షసుల రాజు. వృషపర్వుడు అంటే రాక్షసుల రాజు. తనరున్ ఆ పేరుతో ఆయన ఉన్నాడు. తనకున్ ఆ మహారాజునకు అనిలోనన్ యుద్ధములో పెనగందగు యుద్ధం చేయగల మార్తున్ శత్రువు ఎందున్ ఎక్కడను కని చూచి ఎరుగక తెలియక కడలేని అంతములేని సిరిన్ ఐశ్వర్యంతో జగములు లోకాలు ఏలు పాలిస్తాడు. ఓ మహారాజా ఈ వృషపర్వుడు అంటే ఎవరు అని అడిగావు కదా. వృషపర్వుడు అంటే రాక్షస రాజు. ఆయనకు యుద్ధంలో సాటి గల వీరులు ఎవరూ లేరు. ఆయన అంతులేని ఐశ్వర్యంతో లోకాలను ఏలుతున్నాడు అని చెప్పింది. అతని కూతురు శర్మిష్ఠయనగా నొప్పు గూర్మి సఖ్యలువే గురుగొల్వనెప్పుడు నా చెలియగూడి కొమ్మయాడుకొనుచు నరమరలు లేని చెలుముల ననగి పెనగి. అతని కూతురు ఆ వృషపర్వుడు అనే రాక్షస రాజు కూతురు శర్మిష్ఠ యనగన్. శర్మిష్ఠ అనే పేరు గలది. ఒప్పుతుంది. కూర్మి సఖియలు ప్రియమైన చెలులు ఎప్పుడు ఎల్లప్పుడూ వేగురు కొల్వన్ 1000 మంది ఆమెను సేవిస్తూ ఉండగా ఒప్పుతుంది. ఆ చెలియన్ ఆ శర్మిష్ఠను కూడి కలిసి ఈ కొమ్మ ఈ దేవయాని అరమరలు లేని అంటే ఎలాంటి అరమరికలు లేని చెలుములన్ స్నేహంతో అనగి పెనగి కలిసి మెలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఆ వృషపర్వుని కూతురైన శర్మిష్ఠ ఆమెకు 1000 మంది చెలికత్తెలు ఉన్నారు. ఎప్పుడూ సేవలు చేస్తూ ఉంటారు. ఆ శర్మిష్ఠతో ఈ దేవయాని కలిసి మెలిసి చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు తిరుగుచునొక్కనాడు నీరాట సల్పునట్టి ఎడ. అయితే వీళ్ళు ఆ విధంగా చక్కగా ఆడుకుంటూ ఒకరోజు జలకాలు ఆడడానికి కొలనుకు వెళ్లారు. ఆ సమయంలో చురకరువలి చనిదెంచిన దరిపెట్టిన కోకలెల్ల తడబడిపోగా నరిగి ఎవిదెచ్చి చెలు లబ్బురమగు తమ చీరలెల్ల బూనిన నందున్. అయితే చుర కరువలి అంటే సుడిగాలి, చనుదెంచిన రాగా దరిన్ ఒడ్డున వీళ్ళు బట్టలు పెట్టి ఆ కొలనులోకి దిగి జలకాలాటలు ఆడుతున్నారు. ఆ ఒడ్డున ఉన్న బట్టలు తాము పెట్టినటువంటి కోకలు చీరలు ఎల్లన్ అన్ని తడబడిపోగా తారుమారుగా అయ్యాయి. అంటే సుడిగాలి వచ్చినప్పుడు ఆ కింద ఉన్న బట్టలన్నీ తిరుగుతూ ఆ చుట్టుపక్కల పడిపోయాయి. అరిగి వెళ్ళి అవి ఆ తారుమారైన చీరలు తీసుకొని వచ్చి చెలులు ఆ శర్మిష్ఠ చెలికత్తెలు అందరూ అబ్బురమగు ఆశ్చర్యకరమైన తమ చీరలు ప్లస్ ఎల్లన్ తమ చీరలన్నింటినీ కూడా పూనినన్ ధరింపగా అందున్ ఆ చీరల లోపల అంటే సుడిగాలి వచ్చినప్పుడు గట్టు మీద ఉన్న చీరలన్నీ కూడా తారుమారైపోయాయి. అయితే ఆ చెలికత్తలందరూ వెళ్ళి ఆ బట్టలన్నీ తీసుకుని వచ్చి ధరించారు. అలిని నెలతయుదానును వలువలు వీడ్వడగా దాల్చి వైలమే చెలువల్ దలపింప నెరింగి కినుకంగులు కుచు రక్కసుల రేని కూతురు తెగువన్. ఆ సమయంలో ఎవరి బట్టలు వాళ్ళు వేసుకున్నాను అనుకున్నారు. లలిన్ ఒప్పునట్లుగా ఈ నెలతయు ఈ దేవయాని కూడా తానును ఆ శర్మిష్ఠయును వలువలు చీరలు వీడ్వడగన్ తాల్చి తారుమారుగా ధరించారు. ఒకరి చీరలు మరొకరు కట్టుకున్నారు. వైలము ఆ వెంటనే చెలువల్ రాజకుమార్తె చెలికత్తెలు తలపింపని వారికి తమ పొరపాటును తెలియపరిచారు. అంటే మీరిద్దరు బట్టలు మారిపోయాయి అని చెలికత్తెలు చెప్పిండ్రు. ఎరిగి అది తెలుసుకొని ఆ పొరపాటును తెలిసి కినుకన్ కోపంతో కులుకుచున్ తుల్లిపడుతూ పోట్లాడుతూ రక్కసుల రేణి కూతురు రాక్షసుల రాజు కూతురైన శర్మిష్ఠ తెగువన్ సాహసంతో. అయితే దేవయాని శర్మిష్ఠ ఇద్దరి చీరలు తారుమారయ్యాయి. ఆ విషయం వేసుకున్నాక చెలికత్తెలు చెప్పారు, అమ్మ మీ చీరలు తారుమారయ్యాయి అని. అలా ఆ విషయం తెలుసుకున్నాక శర్మిష్ఠకు బాగా కోపం వచ్చింది. నెట్టన రేయి నింబగలు నేరమి పెట్టు నటంచును వేలుపుల్ పెట్టియు కొట్నములు చలుప గ్రీలని చే బలువప్పు సోకుడు వట్టము గట్టుకొన్న వృషపర్వుని కూతుర నట్టి నేను నీ కట్టిన మైల గట్టుదునే కావరమేటికి వచ్చని కనన్ అని శర్మిష్ఠ చాలా కోపంగా అన్నది. నెట్టన మిక్కిలిగా రేగిని రాత్రియును పగలు నేరమి దోషము పెట్టు నటంచున్ ఆరోపిస్తూ వేలుపుల్ దేవతలు వెట్టియును వెట్టి చాకిరి కొట్నముల్ ఊడిగము చలుపన్ చేస్తుండగా బ్రీలని భంగపడని చే బలు ఒప్పు
భుజబలము ఒప్పుతుండగా సోకుడు పట్టము రాక్షస రాజ్యానికి పట్టాభిషేకము చేసుకున్న వృషపర్వుని కూతురన్ను. వృషపర్వుడు రాక్షసుల రాజు కూతుర్ని నేను. అటువంటి నేను నీ కట్టిన మైలను, నువ్వు కట్టి విడిచిన మైల చీరను కట్టుకుంటానా? నీకు కావరము గర్వము ఏటికి ఎందుకు వచ్చింది అనగా, అంటే ఆ చీరలు తారుమారయ్యే వరకు ఆమెకు కోపం వచ్చింది శర్మిష్టకు. దేవతలందరూ ఎక్కడ తమను తప్పుపడతారో అని వంగి వంగి మరి నా తండ్రికి సేవలు చేస్తూ ఉంటారు. భుజబలంతో రాక్షస రాజ్యానికి పట్టాభిషేకం చేసుకున్న వృషపర్వుడి కూతుర్ని నేను. అట్లాంటి నేను నువ్వు కట్టుకుని విడిచిన మైల బట్టలు కట్టుకుంటానా? నీకు ఎంత పొగరు అని శర్మిష్ట దేవయానితో అన్నది. విని ఎలనాగకు దేవయాని ఇట్లంగే. ఆ మాటలు శర్మిష్ట నువ్వు గట్టిన మైల నేను కడతానా అని అనే వరకు దేవయాని ఆమెతో ఈ విధంగా అంటుంది. ఉసురొక్కటి అయి బొందులు వెసరెండుగా నుండి వల్వ వీడ్వడుటకుగా గసరెదవిది తగువగున పసిబిడ్డవే వాయి తెరచి పల్కెదవు చెలి అని అన్నది. మనము చాలా ప్రాణ స్నేహితులం కదా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని అంటుంది. ఓ చెలియా శర్మిష్ట, ఉసురు ప్రాణము, ఒకటే బొందులు శరీరాలు, వ్యసన్ క్రమముగా, రెండుగా ఉన్నాయి, వల్వ చీర వీడ్వడుటకు గాను తారుమారైనందుకు గాను, కసరెదవు నన్ను కసురుకుంటున్నావు. ఇది ఇలా కసురుకోవడం తగవు అగున న్యాయమేనా? వాయి నోరు తెరిచి పల్కెదవు మాట్లాడుతున్నావు. పసిబిడ్డవే, నువ్వు పసిబిడ్డవాయేమన్నా? ఓ చెల్లి, మనం ఇద్దరం ప్రాణం ఒకటి, శరీరాలు రెండుగా ఇన్నాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉన్నాము. ఒక్క చీర తారుమారైనందుకు నువ్వు నన్ను ఇంత కసురుతున్నావే, ఇది న్యాయమా? నోరు తెరిచి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, నువ్వేమన్నా పసిబిడ్డవా? నీకు తెలియదా అని అన్నది. అన్నప్పుడు అనవుడు నుడుగక మిక్కిలి కినుకం గేరడముల అడగేలిగ గొనుచూన్ విని వేసరియోర్వక ఎనసిన వగతోడ కూడా నీ పడుచనియన్ అని అనవుడు ఆ దేవయాని అలా అనగా ఉడుగక వెంటనే ఊరుకోలే. మిక్కిలి కినుకన్ ఎక్కువ కోపంతో, కేరడములు నిష్ఠూరములు ఆడన్ పలుకగా, కేలిగన్ పరిహాసముగా కొనుచున్ తీసుకుంటూ శర్మిష్ట మాటలను విని ఆ మాటలను విని విసిగిపోయింది. వేసారి దేవయాని విసిగిపోయింది. ఓర్చుకోలేక ఎనసిన పొందిన పగతోడ గూడన్, ఆ మాటలకు కొంచెం బాధగా అనిపించింది దేవయానికి. ఈ దేవయాని అనియన్ ఇలా అన్నది. దేవయాని అలా అన్నప్పటికీ కూడా శర్మిష్ట ఊరుకోలేదు, ఏదో ఒకటి అంటూ ఉంది. అలా అనడంతో చాలా బాధ అనిపించింది దేవయానికి. ఇంత ప్రాణ స్నేహితులం మనము, ఒక చీర తారుమారైనందుకు ఎందుకు ఇలా అంటున్నావు అని బాధతో ఈ విధంగా అంటుంది. ఓలి రక్కసి వంగడంబున కొజ్జ కూర్మి కూతురన్ నేల వేలుపు కన్నీయం దగనీవు గట్టిన పుట్టము దాలు పందగునమ్మ నాకని దాని కర్మిలి బల్క దానాలకింపక నూతంద్రోసి గయాలియ ఇచనియన్ బడిన్. దేవయాని అంటుంది, ఓ చెలి, రక్కసి వంగడంబునకున్ రాక్షస వంశానికి ఓజ్జ గురువైన శుక్రాచార్యునికి పూరిమి కూతురన్ గారాల బిడ్డను, నేల వేలుపు కన్యను, నేల వేలుపు భూసురుడు అంటే బ్రాహ్మణ కన్యను నేను తగన్ ఒప్పునట్లుగా నీవు కట్టిన పుట్టమును ధరించిన బట్టను నాకు తాలుపన్ ధరించడానికి తగునా తల్లి అని దానికి శర్మిష్టకు ఆర్మిలిన్ పలకన్ ప్రేమతో నచ్చ చూసింది. ఆమె శర్మిష్ట ఆలకింపక ఆ మాటలు వినకుండా గయ్యాలి అయి బడిన్ వేగముగా దేవయానిని నూతం త్రోచి బావిలోకి తోసింది. చనియన్ వెళ్ళిపోయింది. అయితే దేవయాని ఏమంటుంది, ఓ శర్మిష్ట, నేను మాత్రం తక్కువ జాతికి చెందిన దాన్ని కాదు కదా, నేను బ్రాహ్మణ కన్యను, రాక్షసుల గురువైన శుక్రాచార్యుని గారాల బిడ్డను నేను. నీవు కట్టిన బట్టను నేను కట్టడం తప్ప కట్టదగినంత అర్హత కలిగిన దాన్నే కదా అని ఆమె ప్రేమగా నచ్చ చూసింది. కానీ శర్మిష్ట కోపంతో ఆమెని నూతిలో తోచి వెళ్ళిపోయింది. అని కలికి తెరంగెరింగించిన విని కటకటం బడుచు మగిడి పొగడందగు తేజునెక్కి మక్కువతో యయాతి తన ప్రోలికింజలియే అని దేవయాని చెలికత్తె అయిన గూర్ణిక అక్కలికి కలికి త్రికసందు ఆ శర్మిష్ట యొక్క తెరంగు విధాన్ని, అంటే ఆమె బావిలోకి దేవయానిని తోసిన విధాన్ని
ఎరింగించినను తెలుపగా విని యయాతి ఆ మాటలు విన్నాడు. కటకటం పడుచు బాధపడుతూ అయ్యో అని మగిడి తిరిగి పొగడదగినటువంటి తేజిల్ గుర్రాన్ని ఎక్కి మక్కువతో ప్రేమతో యయాతి తన నగరానికి శనియన్ వెళ్ళాడు. దేవయాని చెలికత్తైన గూర్నిక శర్మిష్ఠ దేవయానిని ఎలా బావిలోకి తోసింది అనే వివరాన్ని మొత్తం చెప్పింది విని అయ్యో అంత పని జరిగిందా అని జాలిపడి ఎంతో మెచ్చుకోదగిన తన గుర్రాన్ని ఎక్కి తన నగరమైన ప్రతిష్టానపురానికి బయలుదేరి వెళ్ళాడు. తాత్పర్యాలు చూద్దాము. రాజును చూసి మనసు నిండా బాధ అలుముకొనగా రాక్షసులకు గురువైన శుక్రుని కూతురైన దేవయాని ఈమె ఒక పొరపాటు కారణంగా వృషపర్వుని కూతురు ఈమెను ఈ బావిలో త్రోసిపోయింది అని దేవయాని చెలికెత్తే అయిన గూర్నిక విన్నవించింది. 2. అప్పుడు ఆ స్త్రీతో వృషపర్వుడు అంటే ఎవరు, అతని కూతురు పేరేమి, బావిలో తోసేటంత తప్పు పని ఈమె ఏమి చేసింది అని యయాతి అడుగగా దానికి ఆ గూర్నిక అతన్ని చూసి వృషపర్వుడనే రాక్షసరాజు యుద్ధంలో తనకు ఎదురు నిలవగల శత్రువులు లేరని గర్వంతో రాజ్యం ఏలుతున్నాడు. అతని కూతురే శర్మిష్ఠ. ఆమెకు 1000 మంది చెలికత్తెలు ఎప్పుడూ సేవలు చేస్తుంటారు. ఆమె స్నేహితురాలే ఈ దేవయాని. వాళ్ళిద్దరూ అరమరికలు లేని స్నేహంతో మెలుగుతుండేవాళ్ళు. వీళ్ళు ఒకరోజు నీళ్లలో ఆటాడుకుంటుండగా సుడిగాలి వచ్చి గట్టు మీద ఉన్న వీళ్ళ చీరలను చెల్లా చెదురు చేసింది. దాంతో వీళ్ళు ఆశ్చర్యపడి వారి బట్టలు తెచ్చుకొని ధరించారు. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ ఒకరి వస్త్రాలను మరొకరు ధరించారు. అది గమనించిన శర్మిష్ఠ కోపంతో ఇట్లా అన్నది, దేవతలందరూ ఎక్కడ తమను తప్పు పడతారోనని పగలు రేయి ఎల్లప్పుడూ తప్పకుండా వెట్టిని ఊడిగాన్ని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో ఒప్పెడి రాక్షస పీఠాన్ని ఎక్కిన రాక్షస రాజైన వృషపర్వుని కుమార్తెనైన నేను నీవు కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా, నీకు ఇంత పొగరా అని శర్మిష్ఠ అనగా అది విని శర్మిష్ఠ దేవయానితో ఇట్లా అన్నది, ఓ సఖి, మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా కలిసిమెలిసి ఉన్నాము. వస్త్రాలు మారినంత మాత్రాన కసురుకుంటావా? ఇది నీకు తగినదా? పసిదానవా? నోరు చేసుకుంటావా అన్నది. అన్నప్పుడు ఊరుకొనక మిక్కిలి కోపంతో వంకర మాటలాడుతూ వెక్కిరిస్తున్న శర్మిష్ఠ మాటలు విని విసుగెత్తి భరించలేని అధికమైన బాధతో దేవయాని ఇట్లా అన్నది, రాక్షస జాతికి గురువైన శుక్రాచార్యుని కూతురుని, బ్రాహ్మణ పుత్రికను కాబట్టి నీవు కట్టిన వస్త్రాలు నేను ధరించడం తప్పు కాదు అని ప్రేమతో పలుకగా శర్మిష్ఠ దాన్ని వినిపించుకోక గయ్యాలి అయి నూతిలో తోసి వేగంగా వెళ్ళింది అని దేవయాని చెలికత్తె అయిన గూర్నిక ఆ సంగతినంతా చెప్పగా విని జాలి పడుతూ వెనుకకు తిరిగి శ్రేష్టమైన గుర్రాన్ని ఎక్కి యయాతి తన పట్టణానికి పోయాడు. ఈ విధంగా మనము చెలిమి అనే పాఠాన్ని తెలుసుకున్నాము. స్నేహితులు ఎలా ఉంటారు అనే విషయాన్ని కవి చక్కగా వివరించాడు. తర్వాతి వీడియోలలో మనము ఈ పాఠానికి సంబంధించిన ప్రతిపదార్థాలు, ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు తెలుసుకుందాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.